అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మనోదిన వాళ్ళ ఇంట్లో వ్రతం అయిపోయిన తర్వాత ఆ ఈవినింగ్ మేమందరం కూర్చొని బాతాకాన్ని వేసుకున్నామనమాట. ఇప్పుడు ప్రదర్శన అనమాట అండి, ఎగ్జిబిషను. ఈవేళ ఏంటంటే మా బుజ్జొదినికి మామిడి పిందెల హారం తీసుకొచ్చిందండి సంధ్య హైదరాబాద్ నుంచి. అంటే ఆహ్, బుజ్జొదిన, మనోదిన భీమవరం వచ్చినప్పుడు చంద్రవంకల నెక్లెస్ నాది చూసి అది కావాలి అని చెప్పి వాళ్ళ ఓల్డ్ నెక్లెస్ సంధ్యాకి పంపించారనమాట. బుజ్జొదిన వాళ్ళ అమ్మాయి తులసి హైదరాబాద్‌లోనే ఉంటది కదండీ! సరే వీళ్ళు పన్నా జ్యువెలర్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడ మామిడి పిందెల హారం లైట్ వెయిట్‌లో లాంగ్ హారం కనిపించింది. మా అందరికీ వీడియో కాల్‌లో చూసే అలవాటనమాట అండి. ఇక వీడియో కాల్ చేసేసరికి మేమంతానేమో ఈ మామిడి పిందెల హారం బావుంది అని చెప్పి ఓటేసాము. ఇప్పుడు బుజ్జొదిన అదే మామిడి పిందెల హారం తీసుకున్నది. సంధ్య ఎలానో వైజాగ్ వస్తోంది కదండీ! వస్తూ పన్నా జ్యువెలర్స్ నుంచి ఆ మామిడి పిందెల హారాన్ని తీసుకొని బుజ్జొదిన కోసం తెచ్చింది. ఇప్పుడు మేమందరం కూర్చొని ఇప్పుడు ఆ హారాన్ని కొనుక్కున్నది బుజ్జొదినే. కానీ వేసుకున్నది మాత్రం మేమందరం కూడా వేసుకున్నాము. కానీ ప్రతి ఒక్కళ్ళకి భలే సూట్ అయిపోయిందండి ఆ హారం. లైట్ వెయిట్‌లో ఎంత బావున్నాదోనండి. నాకైతే సూపర్‌గా నచ్చేసింది. వదిన వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చిందనమాట. అంత లైట్ వెయిట్‌లో అంటే జస్ట్ 24 గ్రాముల లోపే ఉన్నాదండి. పెద్ద లాంగ్ మామిడి పిందెల హారం. అంటే ట్రెడిషనల్ హారం కదా! ఆ మోడల్ హారం వచ్చేసరికి చాలా చాలా నచ్చిందండి మా అందరికీను. ఇదిగోండి ఇదే ఈ మామిడి పిందెల హారం అనమాట. మామిడి పిందెలు కూడా ఒక్కొక్క మామిడి పింద నక్షి వర్క్ తోటొచ్చిందండి. పైనేమో ఒక కెంపు స్టోను వచ్చిందనమాట. చాలా లాంగ్ హారం వచ్చిందండి. 24 ఇంచెస్ లాంగ్ హారం వచ్చింది. అంత లైట్ వెయిట్‌లో ఇంత లాంగ్ హారం ఎలా చేశారా అని ఆశ్చర్యపోయామనమాట. ఎందుకంటే ఇదివరకు కాసుల పేరు, మామిడి పిందెల హారం ఇటువంటివి చేయించుకోవాలంటే మినిమమ్ మనం 6 కాసులన్నా పెట్టాల్సొచ్చేదండి. అంటే 6, 8 48 గ్రాములన్నా పెట్టాల్సొచ్చేది. అలాంటిది ఇది ఇంత చేసి ఈ మామిడి పిందెల హారం 23.800 మిల్లీ తోటి చేశారండి. అంటే 24 గ్రామ్స్ కూడా లేదండి. 24 గ్రామ్స్‌కి 200 మిల్లీలు తక్కువగా ఈ హారం వచ్చిందనమాట. చాలా చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు బంగారం ప్రైజు విపరీతంగా పెరిగిపోయిందండి. ఇదే హారాన్ని మనం డబ్బులుండి 10 లక్షల్లో చేయించి వేసుకున్నా అందంగానే ఉంటది. కానీ లైట్ వెయిట్‌లో చేయించుకోవటమే ఇప్పుడు ఉత్తమం అని అనిపిస్తుందండి. ఎందుకంటే ఒక హారం మీద అంత పెట్టుబడి పెట్టడం అనేది అంత కరెక్ట్ అయిన విషయం కాదు. ఎందుకంటే బంగారం రేట్ అంత హైగా ఉన్నది కాబట్టి. అందుకని మా అందరికి బాగా నచ్చిందనమాట అండి. అలానే ఈ డిజైన్ మీకు కూడా చూపిద్దాము అని చెప్పి వివరంగా చెప్తున్నా. మీకెవరికన్నా మామిడి పిందెల హారం ఇంట్రెస్ట్ ఉంటే గనక ఇది తీసుకోండి. చాలా బావుంది. సంధ్య ఫంక్షన్‌కి వైజాగ్‌కి వచ్చే 4 రోజుల ముందు షాపింగ్ చేసిందనమాట అండి. ఆ రోజున గోల్డ్ ప్రైజు 11,900 చిల్లర ఉన్నాదండి. దీని వెయిట్ అయితే మనకి 23.8 గ్రామ్స్ ఉంది కదండి. నేను వచ్చిన రోజు ప్రైస్ అయితే 1 గ్రామ్ 11,916 రూపీస్ ఉంది. గ్రామ్ ప్రైస్ 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్ 11,916 అనమాట. సో మనకి దీనికి విఏ అయితే 16% ఉందండి. లైట్ వెయిట్ జ్యువెలరీ అంటే మనకి విఏ మోస్ట్లీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది నక్షి వర్క్ కూడా జనరల్ గా నక్షి అనగానే 22, 24 అలా కూడా ఉంటుంది. బట్ ఇక్కడ 16% ఉందన్నమాట. బట్ అఫ్ కోర్స్ దాన్ని కూడా నెగోషియేట్ చేశానులేండి. సో నేను మామూలుగా ఎస్టిమేషన్ తీస్తే ఇది 3,62,000 పడుతుంది అనమాట. బట్ కొంచెం నెగోషియేట్ చేసిన తర్వాత విఏ అయితే తగ్గిస్తారు కదా, విఏ అండ్ స్టోన్ వాల్యూస్ మీద మనం నెగోషియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే విఏ మనకి 16% ఉంది అండ్ స్టోన్ చార్జెస్ ఏమో పర్ క్యారెట్ 500 రూపీస్ చార్జ్ చేశారు నాకు, విచ్ ఇస్ అరౌండ్ 21,800 అలా స్టోన్ చార్జెస్ అవుతుంది. అండ్ విఏకి ఇంకా ఎక్స్ట్రా 45,000 అలా అవుతుంది అనమాట. బట్ నెగోషియేట్ చేసిన తర్వాత విఏ ది లోయెస్ట్ 12.9 వేశారు. ఇంకా అంతకన్నా అయితే తగ్గదట. సో 12.9 విఏ వేశారు అండ్ స్టోన్ చార్జెస్ కూడా 100 రూపీస్ పర్ క్యారెట్ తగ్గించారు అనమాట. సో 400 రూపీస్ వేశారు. సో ఆల్ టుగెదర్ దీని ప్రైస్ 3,47,000 వేశారు. ఇప్పుడు ఆఫ్టర్ నెగోసియేషన్ నేను బిల్లింగ్ వేయించుకున్న తర్వాత 3,47,000 అనమాట. ఇంకా అదే అంతకన్నా లీస్ట్ అనుకుంటా. మీరు ఒకవేళ ఎవరైనా ట్రై చేస్తే కనుక గోల్డ్ ప్రైస్ ని బట్టి చూసుకోండి. గోల్డ్ ప్రైస్ అటు ఇటు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది కాబట్టి యూ జస్ట్ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ విఏ అండ్ స్టోన్ చార్జెస్. ఈ రెండింటి చోట మనము నెగోషియేట్ చేయొచ్చు అనమాట. సో నాకైతే 12.9 వేశారు విఏ, స్టోన్ చార్జెస్ ఏమో 400 వేశారు. సో దాన్ని బట్టి మీరు ఒకవేళ తీసుకుంటే కనుక మీ ప్రైస్ నెగోషియేషన్ కూడా చూసుకోండి అప్పుడున్న గోల్డ్ ప్రైస్ ని బట్టి.
సో ఇది మొత్తానికి మాకు 3,47,000కి వస్తుంది. మనకి ఇది వేస్టేజ్ కూడా నాకు పర్వాలేదు అనిపించిందండి. ఎందుకంటే 12.9% వేశారనమాట. యాక్చువల్‌గా నక్షి వర్క్‌కి ఇలా స్టోన్ వర్క్‌కి, లైట్ వెయిట్ వాటికి కొంచెం విఏ ఎక్కువ ఉంటుందండి. తరుగు, మజూరీ ఎక్కువ ఉంటాయన్నమాట. యాక్చువల్‌గా దీనికి ఉన్నది 16% వేశారంట. సంధ్య కొంచెం బేరమాడి 12.9%కి వేసిందనమాట. అంటే 13% కూడా పడలేదు కాబట్టి బానే అనిపించింది మాకు. వెంటనే ఓకే చేశామనమాట అండి. ఇక తను వస్తూ తీసుకొచ్చింది ఈ హారం. నిజానికి ట్రెడిషనల్ మామిడి పిందెల హారం, కాసుల పేరు ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి అనుకుంటామండి మనం. ఎందుకంటే మన పాత తరం నగలు. కానీ వాటికి చాలా వెయిట్ పెట్టాల్సొస్తదనమాట. ఇది జస్ట్ 24 గ్రాముల్లో వచ్చేసరికి మా అందరికి విపరీతంగా నచ్చేసింది. పైగా మామిడి పింద చాలా పెద్ద సైజు ఉన్నాదండి. అది ఇంకా బాగా నచ్చి మేమందరం కూడా మెడలో వేసుకొని చూసి తెగ మురిసిపోయామండి. అమ్మజోడు ప్రదర్శన. హ్యాపీ బర్త్డే టు యూ. నాకన్నా బర్త్డే బాగుంది. సూపర్ సూపర్ బాగుంది. బాగుందా బుజ్జత? నచ్చిందా? కథలో వచ్చిన కనకదుర్గ బాగుంది. సేమ్ సెట్ అలాగా ఉంది. నెక్లెస్, హారం. కొడమాయ కొడమాయ మడత్త సూపర్ గా ఉంది. బాగుంది. మణి మణి కాదు అక్కడ వెంటనే డైలాగ్స్ అది అది కాంబినేషన్ బాగుందంటే మీ ఆయన చెప్తున్నాడు. బాగుంది. అందులోకి రాలేదు. ఆందివే వాడు ఆందివేలో ఉన్నాడు. ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాడు కొంచెం కొంచెం. అందుకే చెప్తున్నాడు కదా అది ఇది కాంబినేషన్ బాగుంది అది అని చెప్తున్నాడు. ఈ లైన్ లో పడిపోయాడు ఆల్రెడీ. మనకి ఏ ఫీలింగ్ లేదు. ఇవ్వండి భయమత్త వేసుకుని చూడండి హారం. సూపర్ ఉంది అమ్మత్త. ఎంత కాదే ఓ మామూలు 50-60 గ్రాముల హారం వేసుకున్నట్టుంది. 5-6 తులాలు హారం వేసుకున్నట్టుంది. లెంత్ బేసిక్ గా లెంత్ బాగా వచ్చింది. అబ్బో చాలా బాగుంది. చాలా పెద్ద హారం వేసుకున్నట్టుంది. మామూలుగా కాసుల పేరు అలా వేసుకుంటా చూడు ఆ లుక్ లోనే కనిపిస్తుంది. నీ కాసుల పేరు అంతే 60 గ్రాములు. బాగుందా అమ్మా? నీ కాసుల పేరు 60 గ్రాములు కదా. అలాంటి 3 కొనుక్కోవచ్చు దీంతో. ఇలాంటి 3 వస్తాయి. ఆ శారీ వల్ల కనపడట్లేదు. శారీ కలర్ వల్ల అనుకుంటే కలిసిపోయింది. మా ఇంట్లో ఎవరైనా ఏదైనా వస్తువు తీసుకున్నాము అంటే అందరం వేసుకుని చూస్తామండి. పైగా మగవాళ్ళు కూడా ఇది బాగుంది, ఇలా బాగున్నది అని చెప్పి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయటం కూడా నాకు చాలా బాగా నచ్చుద్దండి. అలానే ఒక మంచి మోడల్ ఏదన్నా మనం ఒకళ్ళం సెలెక్ట్ చేసుకున్నామంటే ఇంచుమించు అందరం కూడా అదే తీసుకుంటాము. ఈ నగ మాత్రం అందరికీ నచ్చేసి చిన్నామె కూడా నాకు కావాలి అని కూర్చుందనమాట అండి. తను కూడా ఓల్డ్ నెక్లెస్ మార్చుకుని తీసుకుంటాను అని అన్నది. అయితే ఇది బుజ్జోదిని తెప్పించుకున్నది కాబట్టి బుజ్జోదినికే ఇది వెళ్ళింది. పన్నా జ్యువెలర్స్‌లో మనకి మరొక ఫెసిలిటీ ఉంటుందండి. ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఎక్కడి నుంచైనా సరే ఆర్డర్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందనమాట. విత్ సెక్యూరిటీతో పంపిస్తారు. అలానే మన పాత నగని మార్చి వస్తువు తీసుకోవటానికి కూడా పన్నా జ్యువెలర్స్‌లో చాలా బెనిఫిట్ అండి. ఎందుకంటే మాన్యువల్‌గా కాకుండా కంప్యూటరైజ్డ్‌గా చెడగొడతారు వస్తువుని. అందుకని మన వస్తువు విలువ పర్ఫెక్ట్‌గా వచ్చేసేస్తది కాబట్టి మీరెవరైనా ఓల్డ్ నగ మార్చాలి అని అనుకుంటే పన్నా జ్యువెలర్స్‌ని ఒకసారి విజిట్ చేయండి. బాగుంది.
ఇదిగోండి మ్యాంగో హారం బుజ్జోదినికి సూపర్గా నచ్చింది, అందరికీ నచ్చింది అనుకోండి. లైట్ వెయిట్లో బాగా వచ్చింది కదా, హెవీగా 24 గ్రాముల్లో ఇంత పెద్ద లాంగ్ మామిడి పిందెల హారం వచ్చేసరికి ఈ మోడల్ అందరికీ బాగా నచ్చేసిందండి. మీకు కూడా ఏమన్నా యూజ్ అవుతుంది అని చెప్పి వివరంగా చెప్పాను. ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలి అంటే పన్నా జ్యువెలర్స్ నెంబరు అంతా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఫోన్ చేసి కనుక్కోండి. ఎందుకంటే బంగారం రేటు ఎక్కువగా పెరిగిపోయింది కదండి. ఈ మూమెంట్లో ఎక్కువ బంగారంతో నగ చేయించుకోవటం అని అంటే మనకి అంత అఫోర్డబుల్ ప్రైస్ కాకపోవచ్చు. అందుకనే లైట్ వెయిట్‌లోదే ప్రిఫర్ చేస్తాం. బెటర్ అండి. ఇదైతే సూపర్‌గా నచ్చేసిందనమాట అండి. పైగా మా ఇంట్లో ఆహ్, ఒకళ్ళం కొనుక్కున్నాము అనంటే అందరం కూడా అదే మోడల్ తీసేసుకుంటాం. ఎందుకంటే అప్పుడు సెలక్షన్ ఈజీ అవుతదనమాట అండి. అలానే ఒకళ్ళు కొనుక్కున్నారు అన్నా అందరం కూడా సంతోషిస్తామండి. నిజమైన లక్ష్మీ స్వరూపం అంటే మంచి మనస్సేనండి. కుటుంబంలో ఎవరు ఏం కొనుక్కున్నా సరే, అందరం కూడా ఒక మాట సాయం చేయటం, లేకపోతే సెలక్షన్ సాయం చేయటం ఇదంతా కూడాని మంచి విషయం అనమాట. నాకిది కూడా నచ్చుతదండి. మహాలక్ష్మి తల్లి దయ వల్ల ప్రతి ఒక్కరూ కూడా అంతో ఇంతో బంగారం కొనుక్కోవాలని, ఆనందంగా ఉండాలని, మంచి మనసుతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.